UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అచీవ్ చేసిన వాళ్ళకి ఇచ్చేది మంత్రాలయ రాఘవేంద్ర స్వామి. సో జస్ట్ బికాస్ హీ వాజ్ నాట్ ఎ ముస్లిం, బీయింగ్ ఏ హిందూ, ఆయన సమాధి ఇక్కడేమో ముస్లిం సెయింట్స్ని దర్గా అనే పేరుతో పిలుచుకుంటాం. మంత్రాలయం ఉంది, దర్గా అనరు, ఎందుకంటే ఆయన హిందూ కాబట్టి మనం దాన్ని దేవాలయం అనే పిలుచుకుంటాం. అక్కడికి ముస్లిమ్స్ వస్తారు. మంత్రాలయం ఇక్కడ ఈ ఎవరైతే ఒక అత్యున్నత స్థితిని సాధించిన వాళ్ళ సమాధి ఉంటుందో అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ పీపుల్ కమ్. ఇర్రెస్పెక్టివ్ అన్న దాంట్లో చిన్న లిమిటేషన్ ఉంది రాజు గారు. అంటే అఫ్ కోర్స్ ముస్లిమ్స్ విల్ అటెండ్ ఫర్ ఆల్ రిచువల్స్ అండ్ నెక్స్ట్ వెళ్ళేది హిందూసే, నాట్ క్రిస్టియన్స్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. క్రిస్టియన్స్ డు నాట్ విజిట్ దర్గా. ఇట్ ఈస్ ఏ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ దెమ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం మాలలో ఉంటుండగా వెళ్ళి దర్శనం చేసుకున్నాడు రామచంద్ర గారని ఆయన మీద విపరీతంగా విరుచుకుపడ్డారు. దాని మీద మీదైన ఒపీనియన్ ఏమైనా ఉందా? నా ఒపీనియన్ అయితే తప్పులేదు నా ఒపీనియన్. అంటే హీ కెన్ యాజ్ వెల్ గో టు దర్గా ఆఫ్టర్ టేకింగ్ అవుట్ ది మాల తీసేసిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా. అంటే ఆ సందర్భం ఏమొచ్చిందో, ఇప్పుడు ఒక స్టేటస్ అటైన్ అయిన వాళ్ళని ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ హిస్ రిలీజియన్ వెన్ హీ వాజ్ అలైవ్. ఒక వ్యక్తిగా ఆయన్ని ఆరాధించడానికి వెళ్ళారు. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ముస్లిమ్సే అక్కడికి వెళ్ళాలి. ఇంకే మతం? చనిపోయిన వాడికి ఏ మతం ఉంది? అది అఫ్ కోర్స్. తర్వాత మీరు మీ నోటీస్కి, ఎందుకంటే బికాజ్ యూ గాట్ ఎ వెరీ గుడ్ డెఫినెట్ విత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్, అందులో నటీనటులు అందరితో మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. యూ గాట్ వెరీ గ్రేట్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఆల్ ది పీపుల్. దాంట్లో నిన్న పోసాని కృష్ణమురళి చాలా సీరియస్ ప్రెస్ మీట్ పెట్టి, ఇంక నేను రాజకీయాల జోలికి పోను, అసలు నాకు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. చూసాను నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో. హౌ డు యూ రియాక్ట్ టు దట్ అండి? ఏముంది, ఇప్పటికైనా ఆయన తన తప్పుతో తెలుసుకున్నాడు, మంచిది, ఆహ్వానించవలసిందే. అటువంటి తప్పులు ఇంకెవరో చేయకుండా ఉంటారు. దేనికన్నా మాట, ఆ సంయమనం, ఆ తిట్టేయటాలు అది కరెక్ట్ కాదు. సో ఆయన డెఫినెట్గా హి హస్ క్రాస్డ్ ద బార్డర్, బట్ హి రియలైజ్డ్ హిస్ మిస్టేక్. సో అందుకని బట్ ఈజ్ ఇట్ నాట్ టూ లేట్ అండి? ఓకే, ఇట్స్ గుడ్, ఇట్ హాస్ కమ్ టు అన్ ఎండ్ ఫైనల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్దర్ కంటిన్యూయింగ్. అండ్ చాలా ఆవేదనతో, ఆక్రోశంతో మీడియా ముందు ఇక మీదట నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఎవరితో మాట్లాడను, రాజకీయాలు. ఏదో ఒక సామెత, నేను ఇదివరకు ఎప్పుడు ఆర్కే గారి ఇంటర్వ్యూలో 10 ఏళ్ళ క్రితం చెప్పా, క్షౌరం అయితే కానీ వివరం తెలియదని. క్షౌరం అయిందంటారా పోసాని కృష్ణమురళికి? అనుకోవాలి. ఇప్పుడు ఏంటి ఆయనకి అంత అగత్యం ఏమి వచ్చింది ఇప్పుడు అంత సడన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఏదో వాళ్ళ అబ్బాయి గురించి ఏదో చెప్పడం జరిగింది? నాకు ఐడియా లేదు. అంటే ఆయన చేసింది తప్పు అని చెప్పి ఆయనే అన్నారు కాబట్టి. అవును. సో తన తప్పు తను తెలుసుకున్నవాడు ధన్యుడు సమితి అని. అవును, శివిలోపములు ఎరుగుట గొప్ప విద్య, అగ్ని నాగేశ్వరరావు మాట అండి. సో తన లోపం తను తెలుసుకున్నాడు కాబట్టి. సో ఇట్స్ గుడ్, నథింగ్ రాంగ్ విత్ దట్ అంటారు. yes, at least now he has changed. అవునండి, అట్లీస్ట్ నౌ హి రియలైజ్డ్. now he is on the right path. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అయిందేమో అన్నది ఒక ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అట్లీస్ట్ చేతులు కాలేకైనా పట్టుకున్నాడు, ఒళ్ళు కాలక ముందు. మీరు దాన్ని బాగా డెస్పర్ చేశారు, బాగుంది, ఇట్స్ వెరీ గుడ్. అండ్ థ్యాంక్ యూ రాజు గారు. సమకాలీన సామాజిక స్థితులు, పరిస్థితుల మీద, రాజకీయ పరిణామాల మీద చక్కటి వివరణ, మీదైన
మీదైన స్పష్టమైన ఇదమిద్దమైన నిర్దిష్టమైన వ్యాఖ్యానాలను మాకు అందజేసినందుకు హిట్ టీవీ మా అభిమాన ప్రేక్షకుల ద్వారా వారి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీరు డిప్యూటీ స్పీకర్గా చాలా మంచి సంచలనమైన ఘట్టాలను మీరు దాటుకుంటూ ముందుకెళ్ళి మీదైన చరిత్రను మీరు రాసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ గైడెన్స్. థ్యాంక్ యూ సార్. ఇది ఈ మాటల ప్రవాహం నుంచి వచ్చిన అభిప్రాయాలు అండ్ ఉద్దేశాలు చాలా అండ్ యూ కెన్ వాచ్ అండ్ ఆల్ ది వైల్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.